బుల్టెలా మరో బ్రేక్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా అనుమల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమల మండలం శ్రీనాథపురం గ్రామ సమీపంలో రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా చేస్తున్నారు. వడ్ల కొనుగోలు తర్వాత పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మధు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ధర్నాతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బుల్టెలా మరో బ్రేక్ చూసాం. నల్గొండ జిల్లా అనుమల మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనుమల మండలం శ్రీనాథపురం గ్రామ సమీపంలో రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా చేస్తున్నారు. వడ్ల కొనుగోలు త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మధుపాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ధర్నాతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి రైతన్నలు రోడ్డెక్కారు. ఈ రోజు నల్గొండ జిల్లాలోని అనుమల మండలం శ్రీనాథపురం గ్రామంలో వరి ధాన్యంలో రైతులు ఒడ్లు కొనట్లేదనే నెపంతో కొద్ది రోజులుగా వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినప్పుడు కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, లారీల సమస్య ఉందని రోజు తిరిగా అధికారులు మభ్యపెడుతున్నారు తప్ప ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యము మొలకెత్తిపోతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తూ నాగార్జున సాగర్ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రాస్తారోకోలో చాలా మంది రైతులు పాల్గొనగా దాదాపు కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే అక్కడికి సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి సర్ది చెప్పడం తోటి కొద్దిసేపటి క్రితం వాళ్ళు ధర్నా విరమించుకోవడం జరిగింది. అయితే మొత్తానికి గత కొద్ది రోజులుగా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఐకేపీ సెంటర్లలో రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం కొనకపోగా అకాల వర్షాలకు ధాన్యము తడిసిపోగా ఇటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు అని ఎవరు కూడా పట్టించుకోకపోవడము, గత 20 రోజులుగా ఐకేపీ సెంటర్లలో రైతులు బాధపడుతున్నప్పటికీ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడంతో రైతులను అయితే కర్ణెర్ర చేశాడు. అక్కడికి వస్తున్నటువంటి లారీలు కూడా ప్రతిరోజు రాకపోవడంతో లారీల సమస్య ఉందని అధికారులకు విన్నపించినప్పటికీ కూడా ప్రతిరోజు లారీలను అక్కడికి ఐకేపీ సెంటర్లకు పంపించకపోవడంతో తీసుకెళ్లేందుకు ఏదైతే తీసుకొచ్చిన ధాన్యమో ఈ యొక్క కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకుపోయేందుకు లారీలు సరిపడా లేకపోవడంతో ప్రధాన సమస్యగా రైతులందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యము ఐకేపీ సెంటర్లలో ఉండగా ఇటు అధికారులు కొనకపోవడంతో రైతులైతే కన్నీళ్ల పరవంతమవుతున్నారు. ఈ యొక్క బాధను తట్టుకోలేకనే ఈ రోజు రోడ్డుపై బైఠాయించి మందు డబ్బాలతో వారైతే ధర్నా చేశారు. అయితే పోలీసులు నచ్చజెప్పి ఆ యొక్క ధర్నాన్ని అయితే కొద్దిసేపటి క్రితమే వినిపింపజేశారు. వరుణ్, అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులు ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళతో ఏమన్నా చర్చలు జరిపే అవకాశం అయితే ఉందా? అయితే గత 20 రోజులకెళ్ళి ఏదైతే వేసవి కాలం పంట వచ్చిన తర్వాత రైతులు ప్రతిరోజు ఐకేపీ సెంటర్లో ధాన్యము కొన్ని వచ్చి అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 20 రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా సీరియల్ రాకపోవడము, ఏదైతే రైతులు తీసుకుపోయే ధాన్యము లారీలు రాకపోవడం తోటి అధికారులు ఎవరు కూడా ఈ యొక్క ధాన్యాన్ని మందకొడిగా తీసుకోవడం జరుగుతుంది. అయితే వర్షాలు రావడంతో ఈ యొక్క వరి ఏదైతే ధాన్యం ఉందో అదంతా మొలకెత్తుతుంది. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్తున్న అధికారులు ధాన్యం పూర్తిగా తడిచి మొలకెత్తడంతో మరి కొర్రీలు పెట్టే అవకాశం ఉంది. దీంతో రైతులు మా ధాన్యం కొనకపోగా తీసుకొచ్చిన ధాన్యం తడిచి ముద్దయితున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాజకీయ నాయకులు ఏదో పైమాటకు చెప్తున్నారు తప్ప కింది స్థాయిలో మాత్రము కొనే పరిస్థితి లేదని వాళ్ళు వాపోతున్నారు. త్వరితగతిన ధాన్యాన్ని ఈ రైస్ మిల్లర్స్ తీసుకొని మాకు డబ్బులు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ. క్లియర్ కిరణ్. మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సొసైటీ వాళ్ళకు లారీలు వస్తున్నాయి, ఐకేఎఫ్ సెంటర్లకు లారీలు రావట్లేవు. ఎందుకు రావట్లేవు అంటే ఆ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అధ్యక్షుడు ఆయన, ఈ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన, సొసైటీ అధ్యక్షుడు ఆయన ఏం చేస్తారు, ఆయన కనుగొన్నప్పుడు అదే పంపించుకుంటున్నారు తప్ప ఐకేఎఫ్ సెంటర్లకు లారీలు పంపిస్తలేడు. ఎందుకు పంపిస్తారు అంటే 2000, 3000 ఇస్తే పంపిస్తాం అంటాడు. ఇప్పుడు 2000, 3000 అంటే ఏదో ఒక పెద్ద రైతు ఇస్తాడు. నారాయణ ఇచ్చిన రైతులు ఎవరు 2000, 3000 ఎవరు ఇయ్యరు. కాబట్టి ఖచ్చితంగా లారీలు